5 దశాబ్దాల ఉద్యమ చరిత్రలో మావోయిస్టు పార్టీ ఎన్నడూ లేని విధంగా కష్టాలు ఎదుర్కొంటోంది. సాయుధ బలగాల ముప్పేట దాడితో ఇప్పుడు డిఫెన్స్ మోడ్లోకి వెళ్లిపోయింది. అమరులైన విప్లవకారుల సంస్మరణ వారోత్సవాలు జరపాలని పిలుపునిస్తూ మరోవైపు పార్టీని విప్లవోద్యమాన్ని కాపాడుకుందామంటూ మావోయిస్టు పార్టీ ప్రకటన చేయడం ఆసక్తి రేపుతోంది. సంవత్సర కాలంలో 357 మంది విప్లవకారుల్ని మావోయిస్టు పార్టీ కోల్పోయింది. ఈ స్థాయి నష్టం 5 దశాబ్దాల మావోయిస్టు పార్టీ విప్లవోద్యమానికి భారీ ఎదురుదెబ్బగా పరిశీలకులు చెబుతున్నారు. మరణించిన మావోయిస్టుల్లో 136 మంది మహిళలు, 221 మంది పురుషులు ఉన్నారు. ఛత్తీస్గఢ్లోని మాడ్ డివిజన్ గుండెకోట్ ఫారెస్ట్ ఏరియాలో మే 21న జరిగిన ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశ్వరరావు చనిపోయాడు. ఏప్రిల్ 21న జార్ఖండ్లోని మండాటోలి శివారులో జరిగిన ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యుడు వివేక్ అలియాస్ ప్రయాగ్ మాంఝీ మృత్యువాత పడ్డారు. జనవరి 20న గరియాబంద్ ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యుడు రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి, జూన్ 18న ఏపీలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో గాజర్ల రవి అసూలు బాశారు. ఇలా గత సంవత్సర కాలంలో కేంద్ర కమిటీ కార్యదర్శితో పాటు కీలకమైన కేంద్ర కమిటీ సభ్యులు ఎన్కౌంటర్లలో మృతి చెందారు. సాయుధ బలగాల దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న మావోయిస్టు పార్టీ అమరులైన కీలక నేతల సంస్మరణ వారోత్సవాలు జరిపేందుకు నిర్ణయించింది. ఈ నెల 3 వరకు అమరవీరులకు నివాళులర్పించాలని ఉద్యమ పార్టీలకు పిలుపునిచ్చింది. మావోయిస్టులు విడుదల చేసిన ప్రకటనలో వారోత్సవాలు జరపాలంటూనే పార్టీని, ప్రజా ఉద్యమాన్ని బతికించుకుందామని ప్రజలకు పిలుపునిచ్చింది. దీంతో మావోయిస్టు పార్టీ ప్రాబల్యం తగ్గి పూర్తిగా డిఫెన్స్ మోడ్లోకి వెళ్లిందనే చర్చ జరుగుతోంది. మరోవైపు మావోయిస్టుల షెల్టర్ జోన్స్ అయిన కర్రెగుట్టలు, ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియా, ఒడిశా, ఏపీ సరిహద్దు అటవీ ప్రాంతాలు, దండకారణ్యంలో సాయుధ బలగాలు భారీగా మోహరించాయి. దీంతో మావోయిస్టు పార్టీ తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కొంటోంది. మావోయిస్టులకు పట్టున్న అన్ని రాష్ట్రాల్లో తీవ్ర నిర్బంధం ఎదుర్కొంటుండగా తెలంగాణలో మాత్రమే మావోయిస్టులకు కొంత సానుకూల వాతావరణం కనిపిస్తోంది అంటున్నారు విశ్లేషకులు. వారోత్సవాల నేపథ్యంలో దక్షిణ బస్తర్ అటవీ ప్రాంతంలోని దంతెవాడ జిల్లాలో కేంద్ర కమిటీ సభ్యుడు కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ స్మారక స్తూపాన్ని బలగాలు కూల్చివేశాయి. దీంతో సంస్మరణ వారోత్సవాలు జరగకుండా అడ్డుకుంటామని కేంద్ర బలగాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. అయితే ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో వారోత్సవాలు నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమైనట్లు చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ములుగు, భూపాలపల్లి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో సాయుధ బలగాల పహారా కొనసాగుతోంది. ఏజెన్సీ ప్రాంతాలకు వచ్చేవారిని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇప్పుడు మీ అందరికీ తెలుసు 28 జూలై నుంచి 3 ఆగస్ట్ వరకు మావోయిస్ట్ వారోత్సవం ఉంది. ఇప్పుడు పోలీస్ వాళ్ళు చాలా అలర్ట్ ఉంది. అండ్ ఆల్ విలేజర్స్తో కూడా నేను ప్రార్థనిస్తున్నాను, ప్లీజ్ బీ అలర్ట్. అండ్ మావోయిస్ట్కి ఎలాంటి సపోర్ట్ చేయొద్దు. అండ్ ఐదర్ బై ఫియర్ లేదా ఎనీ వే ప్లీజ్ డూ నాట్ సపోర్ట్ దెమ్. అండ్ సెకండ్, పోలీస్ కూడా చాలా వీఆర్ టేకింగ్ ఆల్ ప్రికాషన్స్. మనకు చాలా ప్లేసెస్లో నిన్న కూడా వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. అండ్ ప్రతిరోజు వీ విల్ టేక్ ఆల్ ప్రికాషన్స్ అండ్ వీఆర్ అలర్ట్ ఆన్ ది సస్పెక్ట్. సో జస్ట్ అ స్మాల్ మెసేజ్ టు ఆల్ ది పీపుల్ అవుట్ దేర్, అండ్ do not support the Maoists and give any immediate information to police if you have any. ఒకటి గుత్తికోయ వాళ్ళకి కూడా ఒక సందేశం ఇస్తున్నాను. అంటే గుత్తికోయ చాలామంది సీజీ నుంచి వచ్చారు, ఇక్కడ ఉంటున్నారు. సో మీరు కూడా మావోయిస్ట్ వాళ్ళకి సపోర్ట్ చేయవద్దు. అండ్ ఎప్పుడైనా ఎవరైనా వస్తే మీ ఏరియాలో ఫారెస్ట్లో ఖచ్చితంగా మీరు పోలీస్కి వెంటనే ఇన్ఫార్మ్ చేయండి.
కేంద్ర బలగాల నిర్బంధంతో మావోయిస్టు పార్టీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుండగా ప్రజల నుంచి సైతం సరైన సహకారం లభించట్లేదని తెలుస్తోంది. గత నెలలో ములుగు జిల్లాలో మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు వెలిస్తే ఇటీవలే భూపాలపల్లి జిల్లాలోనూ వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు వెలిశాయి. ముకునూరు, నీలంపల్లి, బూరుగుడెం, సర్వాయిపేట గ్రామాల్లో మావోయిస్టు ఆత్మ పరిరక్షణ ప్రజా ఫ్రంట్ పేరుతో పోస్టర్లు వెలిశాయి. మావోయిస్టు అగ్రనేతలు కాలం చెల్లిన సిద్ధాంతాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలంటూ పోస్టర్లలో పేర్కొన్నారు. మావోయిస్టులు తమ మేధస్సును ప్రజల అభివృద్ధికే ఉపయోగించాలని పిలుపునిచ్చారు. 40 ఏళ్ల నాటి ఉద్యమ బాట ప్రజాదరణ లేక మూడువారిన బీడు భూమిలాగా మారిందని, కాలానుగుణంగా మారిన ప్రజల జీవన విధానంలో పాత్రులు కావాలని, ఆయుధాలు మనకు వద్దు, ప్రజామోద మార్గమే ముద్దు అంటూ వాల్ పోస్టర్లలో పేర్కొన్నారు. ఓవైపు కేంద్ర సాయుధ బలగాల నిర్బంధం, మరోవైపు కీలక నేతల్ని కోల్పోయి సేఫ్ జోన్ల నుండి బయటకు రాలేని పరిస్థితుల నేపథ్యంలో వారోత్సవాల నిర్వహణతో ఒరిగేదేమీ లేదనే చర్చ కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా ఫ్రంట్ పేరుతో మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. మరి ప్రజల అభిప్రాయాల్ని వారు పరిగణలోకి తీసుకుంటారా? వేచి చూద్దాం.